నిమ్మకాయలతో చూసి చాలా నష్టపోతున్నారు సార్. మీరు వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటి? రైతులకి ముఖ్యంగా నా వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నా వీడియోలలో ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో సుమన్ జియాలజిస్ట్ అని ఉంటుంది, యూపీఎస్సీ ట్రైనర్ అని ఉంటుంది. రైతులకి నా వీడియోల ద్వారా చెప్పాలి అంటే రైతులని శాస్త్రీయ పద్ధతుల వైపు నడిపించాలి. సైంటిఫిక్ మెథడ్లని మీరు మీ భూమికి చేసుకుంటే మీ భూమి లోపల ఉన్న అక్విఫర్ జోన్స్, అక్విఫర్ ఉందా, అక్విక్లూడ్ ఉందా, అక్విటాడ్ ఉందా, అక్విఫ్యూజ్ ఉందా, ఒక్కొక్క అక్విఫర్ అంటే ఒక రాయి ఉంది అనుకోండి, దానికి పొరాసిటీ, పర్మబిలిటీ అనే 2 లక్షణాలు ఉంటాయి. పొరాసిటీ అంటే వాన పడ్డప్పుడు వాన నీటిని తీసుకోవడం, పర్మబిలిటీ అంటే తీసుకున్న నీటిని వదిలేయడం అనే లక్షణాలు ఒక్కొక్క ఎర్ర నేలకు ఒక విధంగా ఉంటుంది, నల్లరేగడి చెరువు నేలలు ఉంటాయి వాటికి ఒక విధంగా ఉంటుంది, ఒండ్రు మట్టికి ఒక విధంగా ఉంటుంది. మొత్తం బండ ఉన్న ఎవరికొండ గుట్ట ఉంది. ఇప్పుడు గుట్ట మీద బోర్ వేస్తే నీళ్ళు వస్తాయా రావా అనేది ముఖ్యమైన అంశం. ఎందుకంటే అక్విఫ్యూజ్ అది, దేర్ ఇస్ నో వాటర్ని తీసుకోదు, ఇవ్వదు. కాబట్టి కానీ మనకున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే ఇస్రో మ్యాప్స్, భువన్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో మనం జియో రిఫరెన్సెస్ బేస్ చేసుకొని మనం అక్కడ సర్వే చేస్తే ఏ ఏరియాలో గుట్ట అయినా సరే గుట్ట మీద వెదర్డ్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ గుట్ట మీద వేయండి, బండ మీద సార్ బోర్ వేస్తే కొబ్బరికాయతో చూసి ఏమా పడ్డాయి సార్ నీళ్ళు అంటారు. ఎందుకు దానికి రీజన్ ఏంటంటే అక్కడ పర్చ్డ్ అక్విఫర్స్ అని ఉంటాయి. భూమిలో బండ మీద పర్చ్డ్ అక్విఫర్స్ అని కొన్ని ఏర్పాటు క్లే మెటీరియల్ ఎక్కడైతే బండ ఉందో 60 ఫీట్ల నుంచి 70 ఫీట్ల లోపల ఒక క్లే మెటీరియల్, ఒక బంకమన్న లాంటి మెటీరియల్ అనేది కప్పి ఉంచుతుంది. దాని మీద అనుకోకుండా మనం బోర్ వేసాం గుట్ట మీద ఏమైనా కానీ అని ఫుల్ ఒక మస్తు నీళ్ళు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే అక్కడ పర్చ్డ్ అక్విఫర్ ఉంటుంది. పర్చ్డ్ అక్విఫర్ అంటే ఒక బేసిన్ ఉంటుంది, రిజర్వాయర్ అనమాట. అది ఉన్నంతకాలం ఒకవేళ అక్కడ ఎలాంటి ఎండిపోకుండా ఉంటేనే మస్తు వస్తాయి, కానీ చాలా వరకు ఎండిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల గుట్టల మీద కూడా బోర్లు రానికి కారణం హైదరాబాద్ బంజారాల్స్ ఏరియాలో 1700-1800 ఫీట్ల వరకు వేస్తారు. అన్ని ఫీల్డ్లో వాటర్ పడుతుంటాయి. అంటే అక్విఫ్యూజ్ అంటే ఎక్కడైతే గ్రనైట్ అనేది నీళ్ళని కలిగి ఉండదు, నీళ్ళని తీసుకోదు కాబట్టి ఇచ్చే గుణం ఉండదు. కానీ అక్కడ న్యాచురల్గా కన్సాలిడేషన్ ఆఫ్ ప్రాసెస్, మ్యాగ్మా బయటికి భూమి ఉపరితల నుంచి బయటకు వచ్చిన తర్వాత లావా ఉంటుంది కదా, లావా ఫ్లోస్ జరిగినప్పుడు దాంట్లో సాలిడిఫికేషన్, క్రిస్టలైజేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు మినరల్స్ జరుగుతాయి. మినరల్స్ టెక్స్చర్ డిఫరెంట్ కంపోజిషన్ కలిగి ఉంటాయి. అవి ఫామ్ అవుతున్నప్పుడు ఫ్రాక్చర్స్, జాయింట్స్, లీనియామెంట్స్ ఇవన్నీ ఫామ్ అవుతాయి అనమాట. ఫ్రాక్చర్స్ ఫామ్ అయినప్పుడు అవి వాన నీటిని కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వాన నీరు దీనిలో ఇంకుతుంటుంది కాబట్టి ఆ పగుళ్ళు ఏదైతే ఉంటాయో ఆ పగుళ్ళు నీటి నిల్వల్ని పట్టుకునే గుణం కలిగి ఉంటాయి. వాటినే ఫ్రాక్చర్స్ అంటాం. ఓకే సార్. అంటే మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు కదా, ఆ ఛానల్ పేరేంటి అది ఒకసారి చెప్తారా? నా ఛానల్ పేరు సుమన్ జియాలజిస్ట్ యూపీఎస్సీ ట్రైనర్ అని ఉంటుంది. మీరు జియాలజీ సంబంధించిన కొత్త స్టూడెంట్స్ ఎవరైనా యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు, జియాలజిస్ట్ అవ్వడమే మీ లక్ష్యంగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, జియాలజీ కోర్స్ని ఆప్షనల్ సబ్జెక్టు, సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా నా అనుభవం ఇంటర్వ్యూ వరకు వెళ్ళి